సూపర్. నేను సూపర్, నా షర్ట్ సూపర్, స్టైల్ సూపర్. ఓకే ఓకే ఓకే. ఓ నమస్కారం అండి. నమస్కారం అండి. మీరెవరండి? నా పేరు జెండా కపిరాజు. ఈ కళ్యాణ మండపం మేనేజర్ని. 25 సంవత్సరాల నుంచి నాకు పెళ్లి కాలేదు. ఓకే, నో ప్రాబ్లం. మీకేం కావాలండి? ఏం లేదండి, మా పిల్ల గురించి అడుగుదామని. మీ పిల్ల బాగుంటుందా? తల్లి పోలిక. నాలాగే అందంగా ఉంటుందా? తల్లి పోలికే. ఇంతకీ మా పిల్ల ఓకే ఓకే ఓకే. మీ పిల్ల పేరేంటి? టామీ. ఆ, టామియా? ఆ. ఏంటి కుక్క పిల్ల పేరు పెట్టుకున్నారు? అయినా పర్వాలేదు. నా అంత అందం తెలివితేటలున్న అల్లుడు దొరకటం మీ అదృష్టం. ముహూర్తాలు ఎప్పుడు పెట్టిస్తున్నారు? నీ బొంద. పెళ్లిలో తప్పించుకున్న కుక్క పిల్ల గురించి అడిగితే పెళ్ళంటావేమిటా దరిద్రుడా? నీ ఫేస్ కి ఆడపిల్ల ఎక్కువ, కుక్క పిల్ల తక్కువ. అగ్గిపుల్ల కరెక్ట్ తగలేయడానికి. చిచ్చి, నాకు ఈ జన్మలో పెళ్ళవదు. ఆపరేషన్ చేయించుకునే ఆడపిల్లగానే మారితే అప్పుడైనా పెళ్లి అవుతుందేమో. మరి జెండా అన్న జెండా అన్న ఏంట్రా? నాకు స్టేజీ రెడీ, పెళ్లి కూతురు రెడీ, పెళ్లి కూతురు అమ్మ రెడీ, రాజా ఎక్కడన్నా? నోర్మై. పెళ్లి కూతురు రెడీ, పెళ్లి కూతురు అమ్మ రెడీ, రాజా అక్కడ నడితే డబల్ మీనింగ్ వస్తుందా? రాజా ఆటకి మీ దరువు ఊపుడు కదిలిందంటే ఏఆర్ రెహమాన్ షేక్ అయిపోవాలి. నమస్కారం అండి. నమస్కారం. భాను రాలేదండి? ఐఎమ్ సారీ. అయిపోయాడు పాపం. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. పిక్చర్ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయింది? అరగంట అయింది. ఓ, భరతనాట్యం. ఎక్స్క్యూజ్ మీ. ఓపెనింగ్ లో ఫైట్ అయిపోయిందా? ఆ? ఆ. ఓ, ఎక్స్క్యూజ్ మీ. ఆ ఫైట్ సోలో ఫైటా గ్రూప్ ఫైటా? ఆ? సోలో. ఎక్స్క్యూజ్ మీ. సుమార్ ఫైటా సూపర్ ఫైటా? ఆ? సుమార్ ఫైట్ కాదు, సూపర్ ఫైట్ కాదు, ఫైట్. అతని బ్రెయిన్ తినేస్తోంది. ఎక్స్క్యూజ్ మీ. ఆ ఫైట్ చేతులతోనా, కర్రలతోనా, కత్తులతోనా? నా బుర్రతో. పోయ్ పోయ్. బబుల్ గమ్. పాపం బ్రెయిన్ తిన్నది చాలు, వదిలేవే. ఏమా పాపమంటావ్? ఆడపిల్లలు ఒంటరిగా దొరికితే ఈ మగాళ్ళు తినరా? సింగిల్ గా దొరికాడు, ఆడుకుంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ. అవును. ఏ శాంతి, అడుగులు నీ బబ్లు గమ్. అందానికి ఆరోగ్యానికి పెప్సీ తాగుతున్నాడు. శాంతి, మళ్ళీ ఒక ఆట పట్టించవే. పోయ్ పోయ్. ఎక్స్క్యూజ్ మీ. ఆ? నీకు పెప్సీ అంటే ఇష్టమా? ఆ. ఎక్స్క్యూజ్ మీ. పెప్సీ స్ట్రాతో తాగితే బాగుంటుందా, ఎత్తి తాగితే బాగుంటుందా? చేతిలో పోసుకుని నాకితే బాగుంటుంది. ఎక్స్క్యూజ్ మీ. ఈ పెప్సీ టీవీలో పవన్ కళ్యాణ్ తాగి వదిలిందా, అమితాబ్ బచ్చన్ తాగి వదిలిందా? ఆ? నీ మామ తాగి వదిలింది. ఎక్స్క్యూజ్ మీ. హ్మ్? పోయ్ పోయ్. పోయ్ పోయ్. ఈ కళ్యాణ మండపం చాలా బాగుంది. నేను ఎలాగైనా సరే బుక్ చేయాలి. అకామిడేషన్ కూడా చాలా బాగుంది. ఈ ఫ్యామిలీ లేటెస్ట్ గా ఉంది. చాలా బాగుంది. యా. నేను ఎలాగైనా సరే బుక్ చేయాలి. ఓ యా. నమస్తే మేడం. నమస్తే. మీరు ఐఎమ్ జెండా కపిరాజు, ఎంకేఎం. ఎంకేఎం? యా. ఇదేదో కొత్త డిగ్రీయా? ఎప్పుడు వినలేదే. ఎంకేఎం అంటే మేనేజర్ ఆఫ్ కళ్యాణ మండపం. ఓకే ఓకే ఓకే. వాట్స్ ద మ్యాటర్? వీళ్ళ అక్క పెళ్లి. వీళ్ళక్క పెళ్ళే. పెళ్లి కూతురు పేరేంటి? సరోజ. ఓ ఓ, సరోజ. మొన్న నేను పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కూడా పెళ్లి కూతురు పేరు సరోజయే. అంటే నీకింకా? నో, స్టిల్ ఐఎమ్ బ్యాచులర్. ఎంకేఎం గాడివి నీకింకా పెళ్లి కాలేదా? కాలేదు మేడం. స్వీట్ షాప్ వాడికి షుగర్ లాగా, భోజన హోటల్ వాడికి అజీర్తి లాగా, సిగరెట్లు అమ్మేవాడికి ఉబ్బసం లాగా ఈ కపిరాజు ఎంకేఎంకి ఇంకా పెళ్లి కాలేదు మేడం. మేడం, మంచి మ్యాచెస్ ఏమైనా ఉంటే చెప్తారా ప్లీజ్? మ్యాచెసా? క్రికెటా, వాలీబాలా? క్రికెట్, వాలీబాలా? మనకి ఇంగ్లీష్ వాళ్ళొద్దు మేడం. గోంగూర పచ్చడి నూరగలిగిన అచ్చమైన ఆంధ్ర అమ్మాయి కావాలి.
హలో 1 సెకండ్. ఏ కపిరాజు, ఆ నీకు ఫోన్. ఓకే ఓకే మేడం, దిస్ ఈస్ మై విజిటింగ్ కార్డ్. వెన్ ఎనీ మ్యాచ్ కమ్స్ కాల్ మీ ప్లీజ్. ఎంకేఎం ఇంకా బ్యాచులర్ అటే. ఏ పోయి అడుగు నీ బబుల్ గమ్. హలో అలాగే అరవక. పెట్టే. ఏ తమాషా చేద్దామా? ఓకే. హలో ఎన్నిసార్లు చెప్పాలా నీకు? వచ్చి ఖాళీ చేయమన్నానా? ఎంగిలాకి లూదిస్తాను అందిస్తానా? త్వరగా వచ్చాయి, త్వరగా వచ్చి క్లీన్ చేయి. షట్ అప్. ఎవరు నువ్వు? హూ ఆర్ యు? సారీ మేడం, నేను ఎవరో అనుకుని ఎవరోలా మాట్లాడాను. నేను జెండా కపిరాజు, ఎంకేఎం. తమరు? నేనా రాములమ్మ. వస్తే రాములమ్మ. షట్ అప్. రాములమ్మ ఐపీఎస్, పోలీస్ ఆఫీసర్ ఫ్రమ్ తెలంగాణ. ఓ నమస్తే మేడం, నమస్తే. సరే, నీ పక్కన ఎవరున్నారు? చిన్న బాబని పెద్ద బాబు. ఇంతకీ నువ్వెవరన్నా? నేను నా బతుకెందుకులేమ్మా, నేను పుట్టు మూగవాణ్ణి, ఆయనతో మాట్లాడండి. ఎవర్రా? అబ్బే, అబ్బే, అదే అండి. హలో, ఎవరు? నేను రాములమ్మ ఐపీఎస్ ని. నమస్తే అండి. నువ్వు 5 నిమిషాలు స్టేషన్ లో ఉండాలి. స్టేషన్ కా? ఎందుకు? షట్ అప్. చెప్పించే. అది కాదండి, నేనే నేరం చెయ్యందే. లేదులే, ఏదో కిరికిరి చేస్తుంటా, లేకపోతే ఎందుకు పిలుస్తారు? నేనెక్కడ చేశాను? హలో హలో. హలో మేడం, ఎస్. మీరెవరన్నారు? ఎవరేంటి? నేను రాములమ్మ ఐపీఎస్. నేనెవరో తెలుసా? రాజశేఖర్ ఐఏఎస్. ఐఏఎస్ నోరు మీరా. పొద్దున పోలీసులతో కూడా వద్దు. వాళ్ళే ఈ కలెక్టర్ తో పెట్టుకుంటున్నారు. కలెక్టరా? ఆయ్. ఏంటి ఐఏఎస్? అవునే. ఏంటి నేనా? మ్మ్. అవునే. రావే పోవే వే వే వే. మగాళ్ళంటే మీకు అంత వెటకారం అయిపోయిందా? ఆ? నేను పోవాయా? నేను బబుల్ గమ్మా. నాతో పెట్టుకుంటే మొహం పచ్చడైపోద్ది, పచ్చడి. బ్రదర్ నా మాట విను బాబు. ఇదంతా ఐఏఎస్ రాజశేఖర్ జీవితంలో మామూలే కదరా. రాములమ్మ ఐపీఎస్ స్పీకర్. ఓ ఎస్, ఐజీ కపిరాజు స్పీకింగ్. ఏంటి ఐజీవా? ప్రతోళ్ళు ఐపీఎస్ లో ఐఏఎస్ లో ఒకలేంది, కపిరాజు ఐజీ అయితే తప్పవుతా? ఎస్, ఐజీ స్పీకింగ్. యా 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 యా. వేసుకోమని తలుపు. నాకే తలుపు వేసుకుంటారు. రాయ్. పిలిచావన్నా? కాదు, కాకేసా. పిలిచావన్నా చెల్లెన్నా? ఏరా మరి నాన్న ఎలాంటాడు? బంగారం అన్నా. మీ నాన్నంటే ఏంటనుకున్నావు? ఆహా. తిరుపతి 7 కొండలోడికి తమ్ముళ్ళు అంటాడు, గజవాడ కనకమ్మకు అల్లుళ్ళు అంటాడన్నా. ఏరా కన్న బిడ్డకి కూడు పెట్టనాడు, అనాథల వీధిలోకి నెట్టినాడు, ఉంచుకున్న దాంతో కులికేవాడు దేవుడా? చెప్పడా? తప్పేనన్నా. ఏది తప్పు? నేను అడిగింది తప్ప, నువ్వు వాగింది తప్ప, ఆయన చేసింది తప్ప? ఏది తప్పు? అసలు తప్పేంటంటే ఇక్కడ రోడ్డు ఉండడం తప్పు, ఈ రోడ్లోకి రావడం తప్పు, నేను నీ కంటపడ్డం మరీ తప్పు. అపనా తన మన మా రోడి బై అన్నా. దండనన్నా. మా నాన్న ఎలా అంటాడు? అది రేయ్ ఇటు, మా నాన్న ఎలా అంటాడు? తమరు అలాంటోరు అనుకుంటే అలాంటోరేనండి. అది కాదురా, నిజం చెప్పు, ఉన్నది ఉన్నట్టు చెప్పు. ఆడు మనిషి ఏంటండి? తోకలేని జంతువు. కన్న కొడుకుని అనాథ చేసి బజార్లోకి నెట్టేసినాడు. బజార్ దాన్ని ఎవరితో తీసుకొచ్చి ఇంట్లో దుకాణం పెట్టినాడు. చచ్చా, ఆడు మనిషి కాదండి, ఆ చూసిన ఆంబోతే. ఇంకొక మాట మాట్లాడావో చంపేస్తా. ఆయన గురించి చెడుగా మాట్లాడడానికి నువ్వెవడురా? చెప్పమని నువ్వేగా. అంత ఎక్కువగా వాగాలా? తప్పు అయిపోయిందండి. ఏంట్రా తప్పైపోయింది? నేను అడిగింది తప్ప, నువ్వు చెప్పింది తప్ప, నువ్వు చెప్తే నేను కొట్టింది తప్ప, నేను కొడితే నువ్వు తప్పు అన్నది తప్ప, తప్పు అన్నది తెలిసి వాగింది తప్ప, తప్పు వాగి తప్పు అన్నది తప్ప, ఏది తప్పు? నేను ఈ వీధిలో నడవని అసలు తప్పు. నన్ను వదిలేండి. తప్పించుకున్నాడు.
ఆ, ఆ. బుజ్జి మా నాన్న ఎలా అంటాడమ్మా బే, 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 బే. ఓ మూగా ఓకే 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 నేను ఒకటి అడుగుతాను ఆ మాటకి నవ్వు మొహమో ఏడుపు మొహమో పెట్టాలి నవ్వైతే నిజం ఏడుపైతే అబద్ధం రెడీయా చెప్పు మంచోడా నవ్వ ఏడుపా పోనీ చెడ్డోడా నవ్వ ఏడుపా ఏయ్, చెప్పరా బే, బే, బే. అమ్మా, అమ్మా, ఆ. వచ్చేసింది సార్. ఏ? మూగవాణ్ణి పలికించే బృందావనం, కుంటివాణ్ణి నడిపించే బృందావనం, అన్నిటికీ మించిన సన్నిధానం. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య. అమ్మా! బృందావనం బృందావనం పెళ్లి చూపులు నీకు నీతో పాటు మాకు కూడా పట్టుబట్టలు వేయించావంటరా మన లెవెల్ ఏంటో తెలియాలి కదరా, అందుకే అలా టచ్ ఇచ్చాను. అరే నా గురించి పెద్ద బిల్డప్ ఇవ్వరా ప్లీజ్. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. చూసావా మన లెవెల్. నమస్కారం. ఇవిడు కాదు. పెళ్లి కూతురు ఎక్కడుంది? ఈ శాంతి బబుల్ గమ్ వచ్చాడే వచ్చాడా అయితే ఓ పట్టు పడతా అక్క సిగ్గుపడకుండా చూసుకోవే పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు ఓవే అందరూ ఒకే రకం డ్రెస్ వేసుకొని వచ్చారు ఇందులో పెళ్లి కొడుకు ఎవరో తెలియటం లేదే నాయనా పండు అందులో పెళ్లి కొడుకు ఎవరో తెలుసుకొని వాడి బుగ్గన కొంచెం చందనం రాయి నాయనా పేరు కపిరాజు. పేరదే అనుకున్నా తమరు ఫేస్ చూసి ఆహా ఇది ఫేస్ అంటే పెళ్లి కళ కుప్పలు కుప్పలు పెళ్లి కొడుకు సూపర్ ఎందుకురా నవ్వుతావు? ఇండియాలో సగం రాసిస్తానన్నా నన్ను పెళ్లి కొడుకుని ఎవరు నమ్మేటట్లేరు. నువ్వు నా పక్కన ఉంటావు నాకు బొక్క. ముందు ఆ ఏడుపు మొహం మార్చరా ఇంకెలా మారుస్తాను? బై భర్త ఇలా పుట్టింది. నాకే జన్మలో పెళ్లి కాదా? సరే నేను పని చేస్తాను ఏంటి? నేను ఇప్పుడు పక్క రూమ్ లో కూర్చుంటాను కొందరు నవ్వితే ఏడ్చినట్టుంటుంది ఏడిస్తే ఎండిన పిడకలా ఉంటారే సారీ పర్వాలేదు కూర్చోండి థ్యాంక్ యూ ఏంటి మీకు కూడా గంధం పూసారా అది నేనే పెళ్లి కొడుకుని అనుకుని పూశారు నాకు కూడా పూసారు పెళ్లి కూతురు అనుకోని నువ్వా ఏయ్ ఏంటి నన్ను చూసి కనుకొడుతున్నావు నేను కనుకొట్టానా ఎప్పుడు ఇప్పుడే ఎలా ఇలా కాదు ఇలా ఇలా కొట్టావు కాదు ఇలా అయ్యో ఇలా కొట్టావు కాదు ఇలా ఇలా కాదు ఇలా ఆ కనుతో ఇలా కొట్టావు నువ్వు ఇలా అలా కాదు ఇలా ఎంతసేపు వచ్చి చాలా సేపు అయింది ఏం చేస్తున్నా ఈ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తున్నాను చూసి ఏం చేయాలనుకుంటున్నా నా ప్రియురాలి సౌందర్యం మీద ప్రయోగించాలనుకుంటున్నాను హలో ప్లీజ్ త్వరపడండి హ్యావ్ ఏ నైస్ ఫోటో రండమ్మా రండి అరిచింది చాలు ఫుల్ ఎంత హాఫ్ ఎంత ఫుల్ ఆఫా ఇది ఏమన్నా బ్రాందీ షాప్ అనుకున్నావా నేను అడిగింది ఫోటో ఫుల్ ఎంత హాఫ్ ఎంత అని ఓహో మీరిద్దరు మొగుడు పెళ్ళాలేనా కాదు కాకపోతేనే అది నెల తప్పింది సెటప్పా కాదు నా పేరు కోటప్ప లేవ తీసుకొచ్చావా అబ్బే ఆర్టీసీ బస్ లో తెచ్చానండి ఒరేయ్ చంపేస్తా నీలాంటి సెటప్లకు ఫోటోలు తీసే ఆ పోలీసుల చుట్టూ తిరగలేక చచ్చిపోతున్నాను ఒరేయ్, ఇక్కడి నుంచి పోరా పోవే మనం ఫోటో తీయించుకుందామా ఇంతకు ముందు ఒకసారి దిగాంగా మళ్ళీ తీయించుకుందాం నీకు బాగా ఫోటోలు పిచ్చున్నట్టుంది ముందు రా సరే పద. నువ్వు రా బ్రదర్ ఎస్ ఓ ఫోటో తీయాలి కలరా బ్లాక్ అండ్ వైటా కలా ఒకరా ఇద్దరా ఇద్దరం పెళ్ళయిందా లేదా ఇంకా కాలేదు చేసుకుంటావా మధ్యలో వదిలేస్తావా రోయ్ అన్నా
మీరా? ఏంట్రా ఈ పిచ్చి పిచ్చి ప్రశ్నలు? అది కాదన్నా, ఆ, మొన్న అలాంటి జంట ఒకటి వచ్చి ఫోటో దిగింది. ఆ. ఫోటోలకు అడుగుతుంటే పోలీసులు వచ్చారు. ఈ ఫోటోలో వాళ్ళు ఎక్కడా అని అడిగారు. ఉమ్. దేనికి అన్నాను. అంతే, లాకప్ లో పడేసి ఒకటే డెవలపింగ్. ఎస్ఐ గారు వచ్చి బూటుకాలతో ఒకటే ప్రింటింగ్. సిఐ గారు వచ్చి బూతు మాటలతో ఒకటే టచింగ్. ఫినిషింగ్ మేడ నుంచి గుడారం స్థాయికి వచ్చేసానన్నా. అయితే లవర్స్ కి ఫోటో తీవా? మీలాంటి లవర్స్ కి ఎందుకు తీను? అదే చెప్పండి, అవుట్డోరా ఇండోరా? అవుటోరా బెటర్. రై ఫోటో సరిగ్గా తీయకపోయావో నీ పని అవుట్. మీరే చూస్తారుగా. ఎక్కడ దిగాలి? ఆ, కొంచెం ఇక్కడికి రండి, ఓకే. ఇంకొంచెం దగ్గరికి. స్మైల్. రెడీ? ఓహో శబాస్. పులికి మీసం పెట్టే మగాడెవర్రా అంటే నేనే. వెళ్ళొస్తుందరా. రేయ్ నా కోసం 10 దాటి ఇంత దూరం ఎందుకురా రావడం? తమ మీసాలకి పౌరుషం ఓ పక్క, మంచితనం ఓ పక్క ఉంటే చూసుకోవాలనిపించదా అయ్యా? తమ కోసం ఎక్కడికైనా ఎంత దూరమైనా వస్తానయ్యా. సెలవు. వెళ్ళొస్తానయ్యా. రే ఉండు. అమ్మా శారదా, తీసుకోరా. నీ కూతురు పెళ్ళని చెప్పావుగా. ఉమ్. వెళ్ళొస్తానయ్యా. మంచిది. అంతే, ఇంట్లో వాళ్ళు ఎంత వాగినా గుర్తుండదు, కానీ ఊళ్ళో వాళ్ళ విషయాలన్నీ గుర్తుంటాయి. మా పుట్టింట్లో అయితే ఇలా జరుగుతుందా? పెళ్ళాల మాట వినబట్టి మా పుట్టింటికి అంత పేరు, అంత గొప్ప. అదనమాట. వీడొకడు. ఎందుకు ఏడుస్తున్నా? నేను ఒకదాన్ని ఏడుస్తున్నాగా. రే సొట్టడా, అయ్యా భరత సింహారెడ్డికి మీసం పెట్టడం కాదురా, నీకు శాతనైతే పెళ్లి సూపులకి వెళ్తున్నా నా కొడుకు పెట్టి మీసం. రే ఇట్లారా. నీకే మీసం లేదు, నీ కొడుకు మీసమా? పైగా భరత సింహారెడ్డి మీసం లాంటి మీసమా? అట్టగనయ్యా. కూర్చోరా. మీసం చెక్కమంటారా, గొరగమంటారా, గీకమంటారా, డోకమంటారా? మావాడి మీసాలు చూడగానే భరత సింహారెడ్డి మీసాలు కూసాలు కదలాలా, పెళ్లి కూతురు పడాలా? ఆహా. అయ్యా పడింది. ఆ? ఏంట్రా పిల్ల? కాదు మీసం. ఆ? ఏంట్రా ఇలా చేసావు? పెళ్లి చూపులకు వెళ్తే ఆడి చూసిన ఆడం కూడా అనుకోవాలనా? అనుకోవాలనిగా అలా చేసింది. ఏంట్రా కూసావు? కోర మీసం, కొనదేరిన మీసం, రాములోరు విరిచిన బిల్లు లాంటి మీసం ఎక్కడైనా ఎవరికైనా ఉంటే అది ఒక్క మా భరత సింహారెడ్డి దొరగారికే ఉండాలా? ఉమ్. కొద్దిగా తిన్నానా? ఏయ్ పార్వతి, ఏమైంది నీకు? మాకేమీ కాలే స్వామి, మేము బాగానే ఉన్నాం. మాకేం తక్కువ, చాలా సంతోషంగా ఉన్నాం. పార్వతి చూడు పార్వతి, నేనే ఈ పెళ్లికి ఒప్పుకున్నా, నా చెల్లెలు ఒప్పుకోవాలిగా. అన్నయ్య, వదిన ఏం చేసినా నా మంచికే చేస్తుంది. చూస్తూ చూస్తూ నన్ను నిప్పుల్లోకి తోసేది కదా. ఎవరి నుదుట ఏం రాసుంటే అదే జరుగుతుంది. సరే, సాంప్రదాయ ప్రకారం తాంబూలాలు తీసుకోవడానికి రమ్మని మీ అన్నయ్య కబురు చేయి. అయ్యో అన్నయ్య! మీ అన్నయ్య ఇక్కడ లేడు. నేను ఇక్కడ అరిస్తే అక్కడ మా అన్నయ్య వినపడుతుంది. ఏంటమ్మా కబురు చేశారట? పెళ్ళంత హడావిడి మా పుట్టింట్లో ఎలా జరుగుతుందో అంతా అలాగే జరగాలి. ఆ. ఫాలోయింగ్ ఆ. అదనమాట.